హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై హిందీ యూట్యూబ్ ఛానల్. విశేషణం, హిందీలో విశేషణని, తెలుగులో విశేషణం అని చెప్పుకుంటాం. విశేషణ్ అంటే విశేషణం యొక్క డెఫినేషన్, संज्ञा या सर्वनाम की विशेषता बतलाने वाले शब्दों को विशेषण कहते हैं. संज्ञा లేదా సర్వనామం యొక్క విశేషత అంటే మనం సంజ్ఞ అన్నప్పుడు, సర్వనామం అన్నప్పుడు అక్కడ ఏదైనా సరే ప్లేస్ కానీ, వస్తువు కానీ, వ్యక్తుల యొక్క పేర్లు కానీ. ఇక్కడ కూడా సర్వనామం అంటే వాహ్, యహ్, ఏ, బే అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఏదైనా సరే మనకు ఈ రూపంలో ఉన్నటువంటి వాటిని, ఆ యొక్క ప్లేస్ని కానీ వాటిని అన్నింటినీ కూడా మనము ఏమని చెప్పుకుంటున్నామంటే దాని యొక్క విశేషత బతలానే వాళ్ళ శబ్దంకో అంటే దాని యొక్క గొప్పదనాన్ని చూపించేటువంటి పదాలని విశేషణం అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, సుందర్, బడా, కాలా. సుందర్ అంటే అందమైన, బడా అంటే పెద్ద, కాలా అంటే నలుపు. అంటే మనము విశేషణాన్ని ఎట్లా గుర్తిస్తాము అంటే కంపల్సరీ గుణాన్ని, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వ్యక్తి యొక్క గుణాన్ని, లేదంటే ఏదైనా ఫ్రూట్ ఉందనుకోండి, ఫ్రూట్ యొక్క రుచిని, ఏదైనా కలర్స్ ఉన్నాయనుకోండి, ఆ కలర్స్ యొక్క రంగుని సూచిస్తుంది. ఆ విధమైనటువంటి వాటిని మనం విశేషణం అని చెప్పుకుంటాం. ఉదాహరణ, చార్మినార్ పురాణి ఇమారత్ హై. చార్మినార్ పురాణి ఇమారత్ హై. చార్మినార్ అనేది మనకు ఒక కట్టడం, అదొక భవనం. ఆ చార్మినార్ అనేది ఎలా ఉంది? ఇమారత్ అంటే భవనం. అది ఎలా ఉంది? పురాణి అంటే దాని యొక్క స్థితిని తెలుపుతుంది. దాని యొక్క స్థితిని తెలుపుతుంది అంటే చార్మినార్ అనేది చాలా పాతగా ఉంది అని చెప్తుంది. పాతది అనేది ఏంది ఇక్కడ మనకు విశేషణము. ఆమ్ మీఠా ఫల్ హై. ఆమ్ మీఠా ఫల్ హై. మీఠా అనేది ఏంటి అంటే పండు యొక్క గుణాన్ని తెలుపుతుంది, పండు యొక్క రుచిని తెలుపుతుంది. మీఠా అనేది ఇక్కడ రుచి. దూద్ సఫేద్ హై. ఎగ్జాంపుల్ చూసుకుంటే దూద్ సఫేద్ హై. సఫేద్ అనేది ఏంది? పాల యొక్క రంగుని సూచిస్తుంది. సఫేద్ అంటే తెలుపు. పాలు మనకు తెల్లగా ఉన్నాయి అనేది, ఆ తెలుపు అనేది మనకు ఇక్కడ రంగు అనేది సూచిస్తుంది. వహ హోషియార్ లడ్కా హై. వహ్ ఇక్కడ మనకు సర్వనామం వచ్చింది కదా, అంటే మనం సంజ్ఞ రూపంలో కూడా చెప్పుకోవచ్చు, సర్వనామ రూపంలో కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సర్వనామ రూపాన్ని మనము ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. వహ హోషియార్ లడ్కా హై. వహ లడ్కా కైసా హై? హోషియార్ హై. హోషియార్ తో మతలబ్ యహా చార్మినార్ పురాణి ఇమారత్ అని ఇలా చెప్పుకున్నాము. ఇక్కడ హోషియార్ అనేది అబ్బాయి యొక్క తెలివితేటల్ని సూచిస్తుంది. హైదరాబాద్ సుందర్ నగర్ హై. హైదరాబాద్ సుందర్ నగర్. హైదరాబాద్ ఎలాంటి నగరము? అందమైన నగరము. అందం అనేది ఇక్కడ హైదరాబాద్ యొక్క విశిష్టతను తెలుపుతుంది కాబట్టి ఇది విశేషణము. ఈ పదాన్ని మనం విశేషణం అని చెప్పుకుంటాం. విశేషణకే 4 భేద్ హై. విశేషణం అనేది 4 టైప్స్, 4 రకాలు. ఫస్ట్ వన్ గుణవాచక విశేషణం. ఇది గుణాన్ని తెలుపుతుంది కాబట్టి దీన్ని మనం గుణవాచక విశేషణం అని చెప్పుకుంటున్నాం. కిసి సంజ్ఞ యా सर्वनाम के गुण, दोष, दशा, रंग, आकार, स्थिति आदि का बोध कराते हैं, गुणवाचक विशेषण कहलाते हैं. गुणवाचक विशेषण किसी संज्ञा या सर्वनाम के गुण, दोष, दशा, रंग, आकार, स्थिति आदि का बोध कराते हैं, गुणवाचक विशेषण कहलाते हैं. किसी సంజ్ఞ యా సర్వనామం కే గుణ్ అంటే ఏదైనా సంజ్ఞ కానీ సర్వనామం యొక్క గుణాన్ని, లేదంటే దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని, లేదంటే దశని, లేదంటే రంగుని, లేదంటే ఆకారాన్ని. నెక్స్ట్ ఏంటి? స్థితి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని తెలుపుతుంది, దాని యొక్క విధానాన్ని తెలుపుతుంది కాబట్టి దీన్ని మనం గుణవాచక విశేషణం అని చెప్పుకుంటున్నాం. జైసే ఉదాహరణ, అచ్చా, బురా, లాల్, పురానా, కోమల్, మీఠా,
ఆది. ఇవే కాకుండా ఇక్కడ కూడా మనం మళ్ళీ ఇంకొకసారి అచ్చా, బురా, లాల్, పురాణ, కోమల్, మీఠ, ఆది. అచ్చా అంటే మంచి, బురా అంటే చెడు, లాల్ అంటే ఎరుపు, పురాణ అంటే కోమల్ అంటే మృదువైన, మీఠ అంటే తీయని, ఎక్సెట్రా. ఆది అంటే మొదలైన. एग्जाम्पल చూడండి. गणेश अच्छा बालक है. इस वाक्य में अच्छा शब्द गणेश का गुण प्रकट कर रहा है. गणेश अच्छा बालक है. गणेश చాలా మంచి అబ్బాయి. इस वाक्य में अच्छा शब्द అంటే ఇక్కడ ఉన్నటువంటి అచ్చా పదం అనేది గణేష్ యొక్క గుణాన్ని మనకు తెలుపుతుంది. నెక్స్ట్ सेकेंड वन, संख्यावाचक विशेषण. जो विशेषण वस्तु की संख्या बताए. ఇక్కడ మనకు సంఖ్య అనగానే మనకి ఏమర్థమవుతుంది? నెంబర్ అనేది తెలుపుతుంది అనేది అర్థం అయిపోతుంది మనకి. ఈ డెఫినేషన్లోనే మనకు, ఈ హెడ్డింగ్లోనే మనకు అర్థం అనేది ఉంటుంది. కాబట్టి సంఖ్యావాచక విశేషణము అన్నప్పుడే మనకు ఐడెంటిఫై ఏంటి రావాలి గుర్తుకు తొందరగా. జో విశేషణ్ వస్తువుకి సంఖ్య బతాయే అంటే ఏదైతే విశేషణ పదం ఉందో అది వస్తువు యొక్క సంఖ్యను సూచిస్తుంది. వే సంఖ్యావాచక విశేషణ కేలాతే హై. అందుకే దీన్ని మనం సంఖ్యావాచక విశేషణం అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణ ఏ, 10, 100, 1000 ఆది. అంటే నెంబర్ అనేది ఏ కంటే 1 అని, 10 అంటే 10 అని, 100 అంటే 100 అని, 1000 అంటే 1000 అని, ఎక్సెట్రా. ఇక్కడ చూడండి. దో గోడే హే. దో అనేది నెంబర్, గోడే అంటే గుర్రాలు, 2 గుర్రాలు. అంటే ఇక్కడ 2 అనేది మనకి ఏంటి అంటే సంఖ్యావాచక విశేషణము, సంఖ్యని సూచిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గుర్రాలు ఎన్ని ఉన్నాయి అంటే దో అని సూచిస్తుంది కాబట్టి ఇది సంఖ్యావాచక విశేషణము. మేరే పాస్ 1000 రూపాయ హై. మేరే పాస్ అంటే నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. అంటే ఇక్కడ 1000 అనేది ఏంది? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ నెంబర్ అనేది సూచిస్తుంది కాబట్టి మేరే పాస్ 1000 రూపాయ హై అని దీన్ని మనం సంఖ్యావాచక విశేషణంగా గుర్తించవచ్చు. పరిమాణవాచక విశేషణ. थर्ड वन, परिमाणवाचक विशेषण. जो विशेषण संज्ञा या सर्वनाम के परिमाण का बोध कराते हैं. పరిమాణము అంటే మనకు మెజర్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పరిమాణము అంటే దాని యొక్క పరిమాణం ఎంత ఉంది అనేది. जो विशेषण संज्ञा या सर्वनाम के परिमाण का बोध कराते हैं उन्हें परिमाणवाचक विशेषण कहते हैं. ఏదైతే జో అంటే ఏదైతే విశేషణము సంజ్ఞ లేదంటే సర్వనామం యొక్క పరిమాణాన్ని మనకు సూచిస్తుంది కాబట్టి ఆ వాటిని మనం పరిమాణవాచక విశేషం చెప్పుకుంటున్నాం. ఉదాహరణ చూడండి. కమ్, బహుత్, తోడి, కుచ్. కమ్ అంటే తక్కువ, బహుత్ అంటే ఎక్కువ, తోడి అంటే కొద్దిగా, కుచ్ అంటే ఏదో. ఉదాహరణ చూడండి. జో మీటర్ కపడా అంటే ఇక్కడ ఎంతో ఏదో మీటర్ కపడా అని అర్థం. అంటే ఏదో ఒక మీటర్ క్లాత్, కపడా అంటే బట్టలు. నెక్స్ట్ వస్తువుకి నాప్తోలు సంఖ్య యా గినతి నిశ్చిత హోతే హై. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఏదైతే వస్తువు ఉందనుకోండి ఆ వస్తువు యొక్క నాప్ అంటే తూచడం, అర్థమవుతుందా, మెజర్మెంట్. పరిమాణవాచక విశేషంలో 2 టైప్స్. కొన్ని వస్తువుని నెంబర్ ద్వారా సూచించవచ్చు, కొన్నిటిని ఎంతో కొంత, ఏదో ఒకటి, ఎంతో కొంత అని ఈ విధంగా చెప్పవచ్చు. వస్తువుకి నాప్తౌల్ సంఖ్య యా గినతి నిశ్చిత హోతే హై. వస్తువుకి నాప్తౌల్ అంటే వస్తువు యొక్క మెజర్మెంట్, కొలత. తౌల్ అంటే తూచడం, వెయిటింగ్. నెక్స్ట్ సంఖ్య అంటే నెంబర్, యా గినతి నిశ్చిత హోతి హై అంటే సంఖ్య అంటే నెంబర్ యొక్క గినతి అంటే కౌంటింగ్ కన్ఫామ్గా ఉంటుంది. కొన్నింటికి కన్ఫామ్గా ఉంటుంది, కొన్నిటికి కన్ఫామ్ అనేది ఉండదు.
దీంట్లో 2 టైప్స్ ఉంటాయి కాబట్టి ఉదాహరణ 1 కిలో చీనీ, ఇక్కడ మనకు అనేది కన్ఫామ్ అనేది ఇక్కడ గినతి నిశ్చిత్ హోతే హై అని ఉంది కదా, ఇది కన్ఫామ్ అనేది ఉంటుంది కాబట్టి 1 కిలో చీనీ, 1 అంటే 1, కిలో అంటే 1 కేజీ, చీనీ అంటే షుగర్, 1 కిలో షుగర్ అంటే ఇక్కడ మనకు మెజర్మెంట్ అనేది ఇక్కడ మనకు కిలోలలో తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి 3 మీటర్ కపడా, 3 అనేది 3 మీటర్ అనేది ఇక్కడ మనకు 3 మీటర్లలో ఒక క్లాత్ అనేది తీసుకోవాలి కాబట్టి 3 మీటర్ కపడా అని చెప్పుకుంటున్నాం. సెకండ్ టైప్ చూడండి, వస్తువుకి నాప్ తౌల్ కా బోధ్ నహీ హోతా, అంటే మనకు ఫస్ట్ వన్లో అక్కడ మనకు కన్ఫామ్ అనేది ఉంటుంది, ఇక్కడ కన్ఫామ్ అనేది ఉండదని మనం తెలుసుకుంటున్నాం. వస్తువుకి నాప్ తౌల్ కా బోధ్ నహీ హోతా అంటే వస్తువు యొక్క తూచడం కానీ, కొలవడం కానీ, తూచడం కానీ అనేది వాటికి కన్ఫామ్ అనేది ఉండదు. జైసే తోడాసా మాకందో, మాకందే, తోడాసా అంటే కొద్దిగా, వెన్న అంటే బటర్ అనేది ఇవ్వు అని అర్థం. కుచ్ సబ్జీ ఆది అంటే కూరగాయలు కొంత. फोर्थ वन सार्वनामिक विशेषण, जो विशेषण सर्वनाम के रूप में रहकर संज्ञा को सूचित करते हैं वे सार्वनामिक विशेषण कहलाते हैं. जो विशेषण అంటే ఏ విశేషణం అయితే సర్వనామ రూపంలో ఉండి సంజ్ఞాన్ని సూచిస్తుంది కాబట్టి వే సార్వనామిక్ విశేషణ कहलाते हैं, వాటిని మనం సార్వనామిక్ విశేషణం అని చెప్పుకోవచ్చు. ఉదాహరణ హైదరాబాద్ హమారా షహర్ హై, హైదరాబాద్ అనేది సంజ్ఞ రూపంలో ఉంటుంది, దాని సర్వనామ రూపంలో మనకు సూచిస్తుంది. హైదరాబాద్ హమారా షహర్ హై, హైదరాబాద్ అనేది సంజ్ఞ, హమారా అనేది సర్వనామము, షహర్ అనేది సిటీ పట్టణం. అంటే ఇక్కడ సంజ్ఞ రూపంలో ఉండి సర్వనామ రూపంలో మనకు ఇక్కడ సూచిస్తుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దీన్ని మనం సార్వనామిక విశేషణ యొక్క ఉదాహరణ. యహ కోట్ మేరా హై, యహ అనేది సర్వనామము, కోట్ మేరా హై అంటే ఈ కోటు నాది, ఇక్కడ సర్వనామం అనేది వచ్చింది.